గుడ్ మార్నింగ్ నాద్య, హ్యాపీ దీపావళి. మార్నింగ్ చాయ్. మీరందరూ చాయ్ తాగారా? సో అదనమాట. ఇప్పుడు టీ తాగేసి అది స్నానం చేయించి తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి, సో అదే స్నానం చేసి పడుకుంది. ఈ గ్యాప్లో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. మేడం గారు నేను స్నానం చేసి రాకండి తను లేచేశారు. లేచి నేను చూస్తుంది. ఇంకా నేను రెడీ అవుతుంటే తను నన్ను ఇలా చూస్తాను. చిట్టి తల్లికి ఐలైనర్ పెట్టాలా? నీకు ఐలైనర్ కావాలా బుజ్జి తల్లి? హలో, హాయ్. How are you? I'm good. Happy Diwali. Thank you for selling me disco bottom. Me tamani disco pop. ఎక్కడికి? Call me house పక్కన. ఓకే, తీసి పెట్టు. ఇంకా ఆద్య నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. సో ఇంకా దేవుడికి అయితే అట్లా మొక్కేసుకున్నాము. అలాగే ఆద్య కొత్త బట్టలు ఫస్ట్ దివాలి కాబట్టి తనని దేవుని దగ్గర పెట్టి అలా బ్లెస్సింగ్స్ తీసుకొని తనకి వేసాను నేను. ఎక్కడికి? సో వాళ్ళు వచ్చేసి మా అక్క కిడ్స్ అనమాట. ఆరవ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. సో దివాళీకి నాకైతే ఫేవరెట్ అండి పేనీలు. మరి మీకు కూడా అది ఫేవరెటేనా? నేను దివాళీ అంటే వెయిట్ చేసేది పెన్నుల కోసమే మ్యాక్సిమం. అలా దివాళీ నుంచి ఒక 3 days అదే తినుకుంటూ కూర్చుంటాను. మార్నింగ్ ఈవినింగ్ అంతా అనమాట, అంత ఫేవరెట్. అండ్ దివాళీ రోజు వచ్చేసి నేనే కుకింగ్ చేశాను మా ఇంట్లో. సో వంకాయ, ఆలుగడ్డ, టమాటో కర్రీ చేసి అండ్ టమాటా చట్నీ చేశాను అండ్ బగారా రైస్. సో ఈరోజు అయితే మొత్తం పూజలు అన్నీ ఉంటాయి కదా, ఓన్లీ వెజ్ అన్నమాట. సో ఈసారి దివాళీకి అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మా సిస్టర్ కానీ నేను సెలబ్రేషన్స్ అంతా అక్కడే జరిగింది. సో వంట అయితే అయిపోయింది, కిచెన్ క్లీన్ చేసేసా. సో ఆ తర్వాతకి ఆరోతో కాసేపు టైంపాస్ చేసా. ఈలోపు మా అక్క చిన్నోడిని అండ్ ఆద్యని చూసుకుంది. ఆరోతో నేను కాసేపు డ్యాన్స్ చేసా, కాసేపు ఆడితో ముచ్చట్లు కూడా పెట్టా. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ వస్తాడని వెయిట్ చేస్తున్నాను. సో ఆఫీస్కి వెళ్ళాడు. సో ఆ రోజు వీక్ డే కదా, ఆఫీస్ నుంచి వస్తాడని వెయిట్ చేస్తాను. ఎందుకు ఏడ్చావు? మా అమ్మమ్మ ఎందుకు కొట్టింది నానా? నువ్వు ఏమన్నా చేసినావా? ఏం చేసినావు? అబద్ధం చెప్పకు. వాష్రూమ్కి వెళ్ళి అన్ని వాటర్ కింద పడేసినవంట, అన్ని నల్లలు పీకేసినవంట. అమ్మమ్మ కోపం వచ్చి కొట్టింది, అవునా? సారీ చెప్తావు అమ్మమ్మకి? దా సారీ చెప్తుందా? అమ్మమ్మ సారీ సారీ అంట అమ్మమ్మ. అవునా? సరే సరే, ఇంకోసారి అలా చేయను. రాయిస్తాడు. అవును. సో మేమైతే లంచ్ చేసేసాం. వంటలు అంతా చాలా బాగా అయ్యాయి. అలాగే ఆద్యకు కూడా నేను తినిపించా, తను తిన్నాక పడుకుంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సో నేనైతే రెడీ అయిపోయాను క్రాకర్స్ పీల్చడానికి. ఆదిత్యన ఫస్ట్ దివాళీ అండ్ మా హస్బెండ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. సో ఈ ప్లేస్లోనే మేము క్రాకర్స్ పీల్చేది ఇప్పుడు. ఇంకా ఆది డ్రెస్ కూడా నేను దేవుని దగ్గర పెట్టేసి తను ఫ్రెష్ చేసేసా. తను లేచింది.
మేడంకి చాలాసేపు వీడియోస్ అలా అలా చూపిస్తూ టైంపాస్ చేస్తూ డ్రెస్ వేయాలి. సో డ్రెస్ కలర్ అయితే ఇది నాకు చాలా నచ్చింది. ఒక పేజ్లో ఆర్డర్ చేశాను. ఇంకా క్రాకర్స్ అయితే రెడీగా ఉన్నాయి. మా హస్బెండ్ అండ్ తమ్ముడు తీసుకొని వచ్చారు. సో అది రెడీ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చేసాడనమాట. ఇంకా దివాళీకి హారతిలు ఇస్తారు కదా, అది అయిపోయాక కిందికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం మేము. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ ఆద్య. సో మంగళహారతితో రెడీగా ఉన్నాము. మా తమ్ముడు బయటికి వెళ్ళాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాము. సో మమ్మీ ఫస్ట్ అక్కకి బావకి కిడ్స్కి ఇచ్చేసింది మంగళహారతి. డాడీ విలేజ్కి వెళ్ళాడు, సో మమ్మీ ఒక్కటి ఇచ్చేసింది. ఆ తర్వాతకి నాకు మా హస్బెండ్కి అది హ్యాపీ దివాళీ అమ్మా, హ్యాపీ దివాళీ. అలా మేము క్రాకర్స్ పెంచడానికి వెళ్తున్నాము. ఇంకా మంగళహారతి ఇవ్వడం అయితే అయిపోయింది, తమ్ముడికి కూడా ఇచ్చేసాము. సో కిందికైతే వెళ్తున్నాము. అదేతో ఒక 10 నిమిషాలు అలా క్రాకర్స్ పేల్చేసి మమ్మీ దగ్గరికి పంపించేస్తాను. అమ్మ కూడా అట్లా ఒక 2-3 క్రాకర్స్ పేల్చింది. సో ఆ తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. తర్వాత అక్క, నేను, బావ, మా హస్బెండ్, ఆరం మేమైతే క్రాకర్స్ పేల్చి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. సారీ అండి, ఇది చాలా లేట్గా పోస్ట్ చేశాను, అస్సలు టైం కుదరలేదు. ఇప్పటి నుంచి నేను చాలా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలసిపోయావా మమ్మీ?